ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సింపుల్గా నేను మా పాప కోసం బ్రింజలు పొటాటోతో కర్రీ వండుదాం అనుకుంటున్నాను. ఇలా అయితే అన్నీ వేసేసి పొటాటోస్, చిల్లీస్, ఆనియన్స్, బ్రింజలు బాగా కొద్దిగా లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చేసారి బాగా ఫ్రై చేయాలి. ఇదేమో నేను గంట ముందే ఇలా వాటర్లో సోక్ చేశాను శనగపప్పు. అవన్నీ ఫ్రై అయిపోయాక ఒక టమాటో కూడా వేసుకోవాలి, మళ్ళీ మూత పెట్టాలి. చాలా అండి, చిన్న వెల్లుల్లి రబ్బులు, చిన్న అల్లం ముక్క గుజ్జుగా దంచి అందులో వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం టమాటాలు వేసేసాక అందులో సాల్ట్, కొద్దిగా కారం, చిన్నది ధనియాల పొడి, చిన్నది జీలకర్ర అన్నీ వేసేసి బాగా ఫ్రై అయ్యాక ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మనం అందులోనే శనగపప్పు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. కర్రీ అనేది బాగా దగ్గర పడి ఆయిల్ తేలాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కర్రీ.